ఐపీఎల్ 2025 సీజన్ మరో 5 డేస్లో స్టార్ట్ కాబోతుంది. మనం చూస్తున్న ఐపీఎల్ ఫార్మాట్ కూడా 18th సీజన్ వచ్చేసింది. సీనియర్ ప్లేయర్స్ అండ్ డొమెస్టిక్ క్రికెట్ ప్లేయర్స్ ఐపీఎల్ 2025 కోసం ఆల్ ఫ్రాంచైజ్ ప్లేయర్స్ నెట్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. లాస్ట్ సీజన్లో ఆల్మోస్ట్ కొన్ని టీమ్స్ వాళ్ళకి మంచి ప్లేయర్స్ లేకపోవడంతో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో స్ట్రగుల్ అయ్యి ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేదు. ఇంక ఈసారి ఐపీఎల్లో అది రిపీట్ కాకుండా మెగా ఆక్షన్లో తమ దగ్గర ఉన్న పర్స్ అమౌంట్ బట్టి మంచి ప్లేయర్స్ని బై చేసుకున్నారు. అదేవిధంగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్ ఉండేలా చూసుకున్నారు. ఈసారి ఐపీఎల్లో న్యూ కెప్టెన్స్ రాకతోనైనా టైటిల్ గెలవాలని టీమ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్న ప్లేయర్స్ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వారు వాళ్ళ ఫ్రాంచైజీస్కి చేరుకున్నారు. అయితే ఐపీఎల్ 2025లో అన్ని టీమ్స్ చేంజెస్ చేసుకోవడంతో ఇంకా వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటి, ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉండవచ్చు అనేది ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ టీంలో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ టాప్ 5లోనే ఆడే ఛాన్స్ ఉంది. ఇంక ఈ టోర్నమెంట్లో మిచెల్ మార్ష్ మెయిన్ బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడుతున్నాడు. ఎందుకంటే తనకి ఇంజరీ వల్ల ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. బ్యాక్ పెయిన్ వల్ల బౌలింగ్ అనుకూలించదని ఓన్లీ బ్యాట్స్మెన్గానే ఆడతానని చెప్పాడు. ఇంకా లక్నో సూపర్ జైంట్స్కి ఓపెనర్స్గా ఎడిన్ మార్కరంతో పాటు మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేయవచ్చు. రిషబ్ పంత్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ మేబీ టాప్ 5లోనే ఆడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అందువల్ల బౌలింగ్ డిపార్ట్మెంట్లో టీమిండియా ప్లేయర్స్ మీదనే డిపెండ్ అయి ఉంది. ఇంకా మోసిన్ ఖాన్ పవర్ ప్లేలో వికెట్స్ తీస్తూ టీంకి కావాల్సిన స్టార్ట్ అందిస్తాడు. మోసిన్ ఖాన్తో పాటు ఆకాశ్దీప్, ఆవిష్ ఖాన్ ఉంటారు. ఇంకా మెయిన్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ కూడా ఉన్నాడు. ఈ టీంకి మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే మయాంక్ యాదవ్ ఫస్ట్ 3 or 4 మ్యాచెస్కి అవైలబుల్గా ఉంటాడని ఎన్సీఏ రిపోర్ట్స్ ఇచ్చింది. ఇంకా తను లేకపోవడంతో ఈ టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా కెప్టెన్ రిషబ్ పంత్ 27 crores ఈ టోర్నమెంట్ హిస్టరీలోనే హైయెస్ట్ ప్రైజ్కి వెళ్ళిన ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ని 27 crores దక్కించుకోవడంతో తనపై టీమ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఐపీఎల్ 2025 లక్నో సూపర్ జైంట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్గా ఎడిన్ మార్కరమ్ అండ్ మిచెల్ మార్ష్, 1 డౌన్లో కెప్టెన్ రిషబ్ పంత్, నంబర్ 4లో నికోలస్ పూరన్, నంబర్ 5లో డేవిడ్ మిల్లర్, నంబర్ 6లో ఆయుష్ బదోని, నంబర్ 7లో షాబాద్ అహ్మద్, నంబర్ 8లో రవి బిష్ణోయ్, నంబర్ 9లో ఆవిష్ ఖాన్, నంబర్ 10లో ఆకాశ్దీప్, నంబర్ 11లో మోసిన్ ఖాన్. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా అబ్దుల్ సమద్. నంబర్ 9 గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ టీం ఈ ఐపీఎల్ 2025 కోసం చాలా చేంజెస్ చేసుకున్నాయి. మెయిన్గా మెగా ఆక్షన్లో టీంకు కావాల్సిన ప్లేయర్స్ని బై చేసుకున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో స్ట్రాంగ్ టీంతో అడుగు పెట్టబోతున్నారు. ఎస్పెషల్లీ గ్లెన్ ఫిలిప్స్ ఫస్ట్ రౌండ్ మెగా ఆక్షన్లో అన్సోల్డ్ తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో గుజరాత్ టైటన్స్ గ్లెన్ ఫిలిప్స్ని దక్కించుకున్నారు. బై చేసిన తర్వాత తను ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా పర్ఫామ్ చేశాడో మనం అందరం ఆల్రెడీ చూసాం. గుజరాత్ టైటన్స్ బై చేయడంలో ఫీల్డింగ్లో 10 to 20 runs సేవ్ చేయడంలో ప్లస్ పాయింట్ అవుతుంది. గ్లెన్ ఫిలిప్స్తో పాటు మరో ఓవర్సీస్ ప్లేయర్ జాస్ బట్లర్ కూడా ఈ టీంలోకి యాడ్ అయ్యాడు. ఇంకా షారుఖ్ ఖాన్, త్రివాటియా, రషీద్ ఖాన్ వంటి స్ట్రాంగ్ ఫినిషర్స్ కూడా ఈ టీంలో ఉన్నారు. శుభన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్తో టాప్ 3లోనే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్లో 2024 సీజన్కి ఈ సీజన్కి చాలా చేంజెస్ చేసుకున్నారు. సిరాజ్తో పాటు కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఎక్స్ప్లోజివ్ ఫేస్ అటాక్ని బిల్డ్ చేసుకున్నారు. రషీద్ ఖాన్కి తోడుగా వాషింగ్టన్ సుందర్ని తక్కువ ప్రైజ్కి దక్కించుకున్నారు. మెయిన్గా రషీద్ ఖాన్ T20లో హైయెస్ట్ వికెట్స్ తీసిన స్పిన్నర్గా గుజరాత్ టైటన్స్ టీంలో ఉండడంతో కీ ప్లేయర్గా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఐపీఎల్ 2025 గుజరాత్ టైటన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఓపెనర్స్గా జాస్ బట్లర్ అండ్ శుభన్ గిల్, 1 డౌన్లో సాయి సుదర్శన్, నంబర్ 4లో గ్లెన్ ఫిలిప్స్, నంబర్ 5లో షారుఖ్ ఖాన్, నంబర్ 6లో రాహుల్ త్రివాటియా, నంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నంబర్ 8లో రషీద్ ఖాన్, నంబర్ 9లో కగిసో రబాడ, నంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్, నంబర్ 11లో ప్రసిద్ధ్ కృష్ణ. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్స్గా మహిపాల్ లూమ్లోవర్ అండ్ సాయి కిషోర్. నంబర్ 8 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో హైయెస్ట్ పర్స్ అమౌంట్తో యాక్షన్లోకి వెళ్ళింది. వాళ్ళకున్న పర్స్ అమౌంట్తో ఎక్కువగా శ్రేయస్ అయ్యర్కి స్పెండ్ చేసి టీంలోకి తీసుకున్నారు. దీంతో తనకే ఫస్ట్ ప్రయారిటీ కింద కెప్టెన్ బాధ్యతలు మొత్తం అయ్యర్కి అప్పగించారు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ న్యూ కోచ్గా రిక్కీ పాంటింగ్ నాయకత్వంలో ఎక్కువ ఆస్ట్రేలియా ప్లేయర్స్ని తీసుకున్నాడు. రిక్కీ పాంటింగ్ తన స్ట్రాటజీతో మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్ అండ్ జాస్ ఇంగ్లీష్ వంటి మ్యాచ్ విన్నర్స్ని తక్కువ ప్రైస్తోనే టీంలోకి తీసుకొచ్చాడు. పంజాబ్ కింగ్స్కి ప్రభుసింద్రంతో కలిసి ఓపెనర్గా జాస్ ఇంగ్లీష్ ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఆఫ్ఘన్ క్వాలిటీ ఆల్రౌండర్ని అజ్ముతుల్లా ఉమర్ జైని తక్కువ ప్రైజ్కి తీసుకున్నారు. పంజాబ్ కింగ్స్ వాళ్ళ టార్గెట్లో ఎక్కువగా ఆల్రౌండర్స్ మీదనే ఇంట్రెస్ట్ చూపించింది. న్యూజిలాండ్ ఫేసర్ అయిన లాకీ ఫర్గ్యూసన్ రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూల్డ్ అవుట్ అయిన తర్వాత ఐపీఎల్ ఆడతాడలేదనేది డౌట్ఫుల్గా ఉందని అన్నారు.
ఇంకా లక్కీ ఫర్గూసన్ ఫిట్గా ఉంటే ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ దక్కుతుంది. హర్షదీప్ సింగ్ని రిటర్న్ చేసుకోకపోవడంతో ఆర్టీఎం కార్డు యూజ్ చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చుకున్నారు. హర్షదీప్ సింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఉండడంతో మెయిన్ బౌలర్ అండ్ కీ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. స్పిన్నర్స్ చూస్తే యువేంద్ర చహల్ వంటి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉండడంతో హర్ప్రీత్ బార్కి మంచి సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంది. లాస్ట్ సీజన్లో క్వాలిటీ స్పిన్నర్స్ లేకపోవడంతో పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రగుల్ అయింది. మెయిన్గా ఓవర్సీస్ ప్లేయర్ సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ మార్కో జెన్సన్ని కూడా పంజాబ్ కింగ్స్ బై చేసింది. ఇంకా దీనితో పాటు కుల్దీప్ సింగ్ కూడా తీసుకుంది. లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ చూసాం, శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో దాదాపు 10 years తర్వాత కేకేఆర్కి ట్రోఫీ అందించాడు. ఈసారి కూడా పంజాబ్ కింగ్స్కి ట్రోఫీ అందివ్వాలని ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. ఐపీఎల్ 2025 పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్గా ప్రభు సిమ్రాన్ అండ్ జాస్ ఇంగ్లీష్. 1 downలో శ్రేయస్ అయ్యర్, నంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, నంబర్ 5లో నేయల్ వదేరా, నంబర్ 6లో మార్కస్ స్టోనిస్ అండ్ అజ్మతుల్లా ఉమర్జాయ్. ఎందుకంటే స్టోనిస్ ఫెయిల్ అయితే ఉమర్జాయ్ని తీసుకుంటారు. నంబర్ 7లో శశాంత్ సింగ్, నంబర్ 8లో మార్కో జెన్సన్, నంబర్ 9లో హర్ప్రీత్ బార్, నంబర్ 10లో యువేంద్ర చహల్, నంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్స్గా కుల్దీప్ సేన్ అండ్ వైశాంక్ విజయ్ కుమార్. నంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ తరపున సంజు శాంసన్ అండ్ డైనమిక్ యశస్వి జైస్వాల్తో ఓపెనింగ్ చేస్తారు. ఇంకా నితీష్ రాణా 1 downలో నంబర్ 4లో రియాన్ పరాగ్ వస్తాడు. ఎందుకంటే ఐపీఎల్ 2024లో రియాన్ పరాగ్ 4th ప్లేస్లో వచ్చి టీంకు కావాల్సిన స్కోర్ రేట్ని పెంచుతూ వచ్చాడు. ఈ టీంలో ఏకైక ఫారిన్ బ్యాట్స్మెన్గా సిమ్రాన్ ఇట్మేర్ రాజస్థాన్ రాయల్స్ టీంకి కీ ప్లేయర్గా మారనున్నాడు. ఇంకా ధ్రువ్ జురేల్ అండ్ శుభమ్ దుబే, వనిందర్ సింగ్ కూడా ఈ టీంకి కీ ప్లేయర్స్గా మారనున్నారు. ఇంకా బౌలింగ్ విషయంలో మెయిన్గా జోఫ్రా ఆర్చర్ని బైబ్యాక్ చేసుకున్నారు. ఇంకా ఆకాశ్ మధ్యలతో పాటు సందీప్ శర్మ సీమ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. శ్రీలంకకి చెందిన మహేష్ దీక్షణతో పాటు వనిందర్ సింగ్ స్పిన్ డిపార్ట్మెంట్లో స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. దీంతో ఈ ఇద్దరిని తీసుకున్నారు. లాస్ట్ సీజన్లో ఇండియన్ స్పిన్ డిపార్ట్మెంట్లో యువేంద్ర చహల్ అండ్ రవి అశ్విన్ ఉండేవారు. కానీ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున వీరిద్దరిని చూడలేం. ఇంకా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీం ఈ ఇద్దరు ఓవర్సీస్ ప్లేయర్స్తో బరిలోకి దిగుతుంది. ఫజల్ ఫరూకీని కూడా తీసుకున్నారు. ప్లేయింగ్ 11లో ఏదో ఒక ఓవర్సీస్ ప్లేయర్ ఫెయిల్ అయితే అప్పుడు ఫజల్ ఫరూకీని ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్స్ ఇస్తారు. అతనితో పాటు గతంలో సిఎస్కే ప్లేయర్ అయిన తుషార్ దేశపాండేని కూడా తీసుకున్నారు. ఇంకా ఈ టీం ఒక్క ఫేస్ ఆల్రౌండర్ని కూడా తీసుకోకపోవడంతో స్పిన్నర్స్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఐపీఎల్ 2025 రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్. 1 downలో నితీష్ రాణా, నంబర్ 4లో రియాన్ పరాగ్, నంబర్ 5లో సిమ్రాన్ ఇట్మేర్, నంబర్ 6లో ధ్రువ్ జురేల్, నంబర్ 7లో వనిందర్ సింగ్, నంబర్ 8లో జోఫ్రా ఆర్చర్, నంబర్ 9లో తుషార్ దేశపాండే, నంబర్ 10లో మహేష్ దీక్షణ, నంబర్ 11లో ఆకాశ్ మధ్వల్. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ. నంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా ఇది కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హ్యారీ బ్రూక్ తన పర్సనల్ రీజన్స్ వల్ల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా తన వైఫ్ డైవర్స్ అయితే మొదటి ఫస్ట్ 2 మ్యాచెస్కి దూరమయ్యే ఛాన్స్ ఉందని అన్నాడు. కేఎల్ రాహుల్ దూరమైతే ఫ్యాబ్ డు ప్లెసిస్తో కలిసి జేక్ ఫ్రేజర్ ఓపెనర్గా ఉంటాడు. ఇంకా అభిషేక్ పొరల్, కెప్టెన్ అక్షర్ పటేల్, షమీర్ రిజ్వీ అండ్ అశుతోష్ శర్మ వంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని పెట్టుకుంది. వీళ్ళతో పాటు స్టబ్స్ కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఉంటాడు. మిచెల్ స్టార్క్ ఈ టీంకి బౌలింగ్ డిపార్ట్మెంట్లో మెయిన్ ప్లేయర్గా ఉంటాడు. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ అండ్ టీ నటరాజన్ వంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్తో ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మని పెట్టుకున్నారు. మెయిన్గా కేఎల్ రాహుల్కి కెప్టెన్గా ఆఫర్ చేయగా దాన్ని కేఎల్ రాహుల్ డిక్లైన్ చేశాడు. ఎందుకంటే తన మెయిన్ బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడతానని చెప్పాడు. దీంతో అక్షర్ పటేల్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్ 2025 ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్గా ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ జేక్ ఫ్రేజర్ మెగర్. 1 downలో అభిషేక్ పొరల్, నంబర్ 4లో ట్రిస్టన్ స్టబ్స్, నంబర్ 5లో కెప్టెన్ అక్షర్ పటేల్, నంబర్ 6లో షమీర్ రిజ్వీ, నంబర్ 7లో అశుతోష్ శర్మ, నంబర్ 8లో మిచెల్ స్టార్క్, నంబర్ 9లో ముఖేష్ కుమార్, నంబర్ 10లో టీ నటరాజన్, నంబర్ 11లో కుల్దీప్ యాదవ్. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ. నంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్. మెగా ఆక్షన్ తర్వాత చాలా చేంజెస్ చేసుకున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ మరొకసారి కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో సునీల్ నరేన్ అద్భుతంగా రాణించడంతో సునీల్ నరేన్ని మరొకసారి ఓపెనర్గా ఆడించే ఛాన్స్ ఉంది. తనతో పాటు క్వింటన్ డికాక్ లేదా రహమానుల్లా గుర్బాజ్ సునీల్ నరేన్తో కలిసి ఓపెనింగ్ చేస్తారు. కేకేఆర్ లాస్ట్ సీజన్లో ఫిల్చాల్ట్ ఎలా ఆడడం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఫిల్చాల్ట్ లేకపోవడంతో ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారో చూడాలి. ఇంకా కెప్టెన్గా టాప్ 4లో అజింక్య రహానే ఆడతాడు. కోల్కతా నైట్ రైడర్స్ టీం మెగా ఆక్షన్లో వెంకటేష్ అయ్యర్ కోసం చాలా అమౌంట్ని స్పెండ్ చేసింది. అమౌంట్కి తగ్గట్టు ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. వెంకటేష్ అయ్యర్ కూడా 4th ప్లేస్లో ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
ఫినిషర్స్లో రింకు సింగ్ అండ్ ఆండ్రే రసెల్ ఫినిషర్స్గా ఆడతారు. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్లో వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా మెయిన్ బౌలర్స్గా ఉంటారు. వీళ్ళతో పాటు స్పెన్సర్ జాన్సన్ కూడా తీసుకున్నారు. అయితే కేకేఆర్ ఫిట్నెస్ కోసం వెయిట్ చేస్తున్న ఫేస్ బౌలర్ అయిన ఆండ్రిచ్ నోకి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూల్డ్ అవుట్ అయిన తర్వాత ఐపీఎల్ ఆడతాడో లేదనేది ఇంకా డౌట్ఫుల్గా ఉందని అన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2025 ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్గా క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నరైన్, నంబర్ 3లో కెప్టెన్ అజింక్య రహానే, నంబర్ 4లో వెంకటేష్ అయ్యర్, నంబర్ 5లో రింకు సింగ్, నంబర్ 6లో ఆండ్రే రసెల్, నంబర్ 7లో రమణ్దీప్ సింగ్, నంబర్ 8లో హర్షిత్ రాణా, నంబర్ 9లో వరుణ్ చక్రవర్తి, నంబర్ 10లో స్పెన్సర్ జాన్సన్, నంబర్ 11లో వైభవ్ అరోరా. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీ. నంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ సీజన్లో ఫైనల్ వరకు వెళ్ళిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో రన్నర్అప్గా నిలిచింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఎలా స్ట్రాంగ్గా ఉందో ఈ ఐపీఎల్ 2025 కోసం మరొకసారి స్ట్రాంగ్గా చేసుకుంది. మెయిన్గా ఇషాన్ కిషన్ని తీసుకుని బ్యాటింగ్ లైనప్లో మరింత స్ట్రాంగ్గా ఉండేలా చూసుకుంది. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఈ డైనమిక్ ఓపెనింగ్ పార్ట్నర్స్ లాస్ట్ ఐపీఎల్లో విధ్వంసకరమైన బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్కి కావాల్సిన స్టార్ట్ అందించారు. సైడ్ స్టేజ్ నుంచి రికవర్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఫిట్గా ఉన్నాడని ఎన్సీఏ రిపోర్ట్స్ ఇచ్చింది. ఇంకా ఎంట్రిచ్ క్లాసిన్ టాప్ 5 బ్యాటింగ్ లైనప్లోనే ఉంటాడు. లాస్ట్ సీజన్లో కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పరంగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన తర్వాత ఐపీఎల్ ఆడరని అందరూ అన్నారు. కానీ త్వరగానే రికవరీ టీంలోకి చేరాడు. ఫ్యాట్ కమిన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ ఫేస్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫేస్ బౌలింగ్తో పాటు స్పిన్ డిపార్ట్మెంట్లో అడమ్ జంపా, రాహుల్ చహార్ వంటి క్వాలిటీ స్పిన్నర్స్ని తీసుకున్నారు. అవసరమైతే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, సచిన్ బేబీ కూడా స్పిన్ వేస్తారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్లో మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా చేసుకుంది. ఐపీఎల్ 2025 సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నంబర్ 3లో ఇషాన్ కిషన్, నంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 5లో ఎంట్రిచ్ క్లాసిన్, నంబర్ 6లో అభినవ్ మనోహర్, నంబర్ 7లో సచిన్ బేబీ, నంబర్ 8లో మొహమ్మద్ షమి, నంబర్ 9లో కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్, నంబర్ 10లో అడమ్ జంపా, నంబర్ 11లో రాహుల్ చహార్. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్స్ హర్షల్ పటేల్ లేదా జయదేవ్ ఉనాడ్కట్. నంబర్ 3 ముంబై ఇండియన్స్. రీసెంట్గా బోర్డర్ గవాస్కర్ తర్వాత వెన్నునొప్పి కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2025లో ఫస్ట్ హాఫ్ మ్యాచెస్కి దూరమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అప్పటికే ముంబై ఇండియన్స్ ట్రెంట్ బోల్ట్ మరియు దీపక్ చహార్ వంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా హార్దిక్ పాండ్యా కూడా వీళ్ళిద్దరికీ సపోర్ట్గా ఉంటాడు. చపక్లో జరిగే ఫస్ట్ మ్యాచ్కి ముంబై ఇండియన్స్ టీం మిచెల్ స్టార్టర్ అండ్ ముజిబుర్ రెహమాన్ని ప్లేయింగ్ 11లో సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. పిచ్ని బట్టి లెగ్ స్పిన్నర్ అయిన కరణ్ శర్మని కూడా ప్లేయింగ్ 12లో ఆడించే ఛాన్స్ ఉండవచ్చు. మరొక సీమర్ కోసం వెళ్ళాలనుకుంటే ఆది సత్యనారాయణ రాజు లేదా రాజ్ బావులతో ఎక్స్పీరియన్స్ లేని స్పిన్నర్స్తోనే వెళ్ళాలి. ఇంకా ముంబై ఇండియన్స్ టీం బ్యాటింగ్ పరంగా చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. రోహిత్ శర్మతో పాటు విల్ జాక్స్ ఓపెనింగ్ చేస్తారని అంటున్నారు. ఒకవేళ ఓపెనింగ్ విల్ జాక్స్ ఫెయిల్ అయితే రియన్ రికాల్టన్ని తీసుకుంటారు. ఐపీఎల్ 2024లో 171.21 స్ట్రైక్ రేట్తో 140 రన్స్ చేసిన నమద్దీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లైనప్లో కీ ప్లేయర్స్గా మారుతారు. తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా టాప్ 6లో ఆడతారు. ఎంఐ వర్సెస్ సిఎస్కే ఫస్ట్ మ్యాచ్కి హార్దిక్ పాండ్యా దూరం అవడంతో ఫస్ట్ మ్యాచ్కి ఎవరిని కెప్టెన్సీ చేస్తారో అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఐపీఎల్ 2025 ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్, నంబర్ 3లో తిలక్ వర్మ, నంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, నంబర్ 6లో రాబిన్ మించ్, నంబర్ 7లో నమందీర్, నంబర్ 8లో మిచెల్ సాట్నర్, నంబర్ 9లో దీపక్ చహార్, నంబర్ 10లో ట్రెంట్ బోల్ట్, నంబర్ 11లో ముజిబుర్ రెహమాన్. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్స్గా అర్జున్ టెండూల్కర్ అండ్ కరణ్ శర్మ. నంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ టీం న్యూ కెప్టెన్ రజత్ పటిదార్ నాయకత్వంలో బరిలోకి దిగబోతుంది. ఈసారి ఐపీఎల్లో రజత్ పటిదార్ కెప్టెన్సీలోనైనా కప్ కొట్టాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ టీంకి తగ్గట్టుగా బిల్డ్ చేసుకుంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అండ్ రజత్ పటిదార్ టాప్ ఆర్డర్లో ఆడతారు. అయితే తర్వాత ప్లేస్లో ఆర్సీబీకి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఎక్కువగా ఉండినందుకు గాను కృణాల్ పాండ్యాకి 4th ప్లేస్లో ఛాన్స్ ఇస్తారు. గతంలో దేవదత్ పడిక్కల్కి 4th ప్లేస్లో ఛాన్స్ ఇచ్చారు. కానీ తను మాత్రం కొంచెం స్ట్రగుల్ అవడంతో పడదే రోల్ని కృణాల్ పాండ్యాకి రిస్క్ చేసి ఇస్తారా? లియామ్ లివింగ్స్టన్ కూడా బ్యాటింగ్ ఆర్డర్ ఏ పొజిషన్ ఆడతారనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే మారింది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో జాసిస్ లోట్ మళ్ళీ తిరిగి ఇంజురీ నుంచి రికవర్ అయ్యి రిటర్న్ వచ్చాడు. ఇంకా తినతో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నాడు. వీళ్ళతో పాటు ఆర్సీబీ బౌలింగ్ లైనప్లో ఎస్ దయాల్ కూడా ఉన్నాడు. ఆర్సీబీ టీంకి ఎప్పటి నుంచో బౌలింగ్ చాలా వీక్గా ఉండేది. కానీ ఈసారి ఆర్సీబీ మేనేజ్మెంట్ మంచి బౌలింగ్ అటాక్ని బిల్డ్ చేసింది. ఆర్సీబీ స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా క్వశ్చన్గా మారింది.
కృణాల్ పాండ్యాతో పాటు శ్రేయస్ శర్మ లేదా స్వప్నిల్ సింగ్ని ఎవరిని ఆడిస్తారో ఇంకా తెలియలేదు. ఐపీఎల్ 2025లో బెస్ట్ ఓపెనింగ్ పేర్స్లో విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఒక జోడీ. విరాట్ కోహ్లీ గురించి మనందరికీ తెలుసు. మెయిన్గా ఒక బ్యాట్స్మెన్ సపోర్ట్గా ఉంటే ఎలా రన్స్ చేస్తాడో మనందరికీ తెలుసు. డేంజరస్ బ్యాట్స్మెన్స్ అయినా ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్ వంటి విధ్వంసకరమైన బ్యాట్స్మెన్స్ టీంలోకి తీసుకున్నారు. ఈసారి ఐపీఎల్లో ఈ ముగ్గురు ప్లేయర్స్ కీ ప్లేయర్స్గా మారనున్నారు. ఐపీఎల్ 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రావోల్ ప్లేయింగ్ 11 ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. నంబర్ 3లో కెప్టెన్ రజత్ పటిదార్. నంబర్ 4లో కృణాల్ పాండ్యా. నంబర్ 5లో జితేష్ శర్మ. నంబర్ 6లో లియామ్ లివింగ్స్టన్. నంబర్ 7లో టిమ్ డేవిడ్. నంబర్ 8లో భువనేశ్వర్ కుమార్. నంబర్ 9లో జాసిస్ లివుడ్. నంబర్ 10లో ఎస్ దయాల్. నంబర్ 11లో శ్రేయస్ శర్మ. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్స్గా స్వప్నిల్ సింగ్ అండ్ దేవదత్ పడిక్కల్. నంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2025 కోసం 25 మెంబర్స్ స్లాట్స్లో 25 మెంబర్స్ ప్లేయర్స్తో ఫిల్ చేసుకుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిన పర్స్ అమౌంట్తో ఏ ప్లేయర్కి ఎక్కువగా ప్రైజ్ అమౌంట్ పెట్టుకోకుండా, బిగ్ ప్లేయర్స్ కోసం వెళ్ళకోకుండా ఉన్న పర్స్ అమౌంట్తో అవైలబుల్ స్లాట్స్ ఫిల్ చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025లోకి తమ ప్లేయింగ్ 11 గురించి కొన్ని క్వశ్చన్స్తో అడుగు పెడుతుంది. డెవెన్ కాన్వే సిఎస్కే టీంలో కీలక ప్లేయర్గా మారనున్నాడు. కానీ రచింద్ర రవీంద్ర ఫామ్ చేసి ప్లేయింగ్ 11లో ఛాన్సెస్ దొరకడం చాలా కష్టంగా మారింది. శామ్ కరణ్ మళ్ళీ సిఎస్కే ఫ్రాంచైజీకి వెనక్కి తిరిగి వచ్చాడు. ఓవర్సీస్ ప్లేయర్ అయిన మతీషా పతిరానాతో పాటు నూర్ అహ్మద్ ఈ ఓవర్సీస్ ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్కి ఇంపార్టెంట్ ప్లేయర్స్గా పర్ఫామ్ చేయనున్నారు. రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా బౌలింగ్ చేసిన నైతన్ ఎలిస్ కూడా మతీషా పతిరానాకి బ్యాకప్ ప్లేయర్గా ఉంటాడు. స్పిన్ డిపార్ట్మెంట్లో ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా ఓల్డ్ సిఎస్కేని గుర్తు చేయబోతున్నారు. ఈ ఇద్దరు బౌలర్స్తో సిఎస్కే ఫ్రాంచైజీకి స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ చపాక్ పిచ్చెస్పై 3 క్వాలిటీ స్పిన్నర్స్ని పెట్టుకున్నారు. వీళ్ళతో పాటు ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి ఇంపాక్ట్ ప్లేయర్స్గా రావచ్చు. లాస్ట్ సీజన్ గైక్వాడ్ కెప్టెన్సీ మంచిగా ఆడిన సిఎస్కే టీం ప్లేఆఫ్స్కి వెళ్ళకోకుండా ఆడిన మ్యాచెస్ మాత్రం బాగా పర్ఫామ్ చేశారు. ఈ ఐపీఎల్ 2025లో కూడా అదేవిధంగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మంచిగా స్ట్రాంగ్గా చేసుకుంది. ముఖ్యంగా బ్యాటింగ్లో 9th ప్లేస్ బ్యాటింగ్ డెప్త్ పెంచుకున్న ఏకైక టీమ్గా ఈసారి ఐపీఎల్లో బరిలోకి దిగబోతుంది. ఐపీఎల్ 2025 చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్గా డెవెన్ కాన్వే అండ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. నంబర్ 3లో రాహుల్ త్రిపాఠి. నంబర్ 4లో శివం దుబే. నంబర్ 5లో దీపక్ హుడా. నంబర్ 6లో శ్యామ్ కరణ్. నంబర్ 7లో రవీంద్ర జడేజా. నంబర్ 8లో ఎంఎస్ ధోని. నంబర్ 9లో రవిచంద్రన్ అశ్విన్. నంబర్ 10లో మతీషా పతిరానా. నంబర్ 11లో నూర్ అహ్మద్. ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఖలీల్ అహ్మద్ అండ్ విజయ్ శంకర్. ఈ 10 టీమ్స్లో ప్లేయింగ్ 11లో ఏ టీమ్స్లో ఏ ప్లేయర్స్ని చేంజెస్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయడం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్ చేయడం. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.